ముందుగా మనం ఎప్పుడు వినే మాట అడంగల్ పహాని. అడంగల్ అనో పహాని అనో లేదా అడంగల్ పహాని అనో కలిపి ఒక పదంగా వింటుంటాం. ఏంటి అడంగల్, ఏంటి పహాని, లేదా ఏంటి అడంగల్ పహాని? పహాని అని ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్నమాట. అడంగల్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతంలో వాడిన మాట అడంగల్. ఇది ప్రతి సంవత్సరము ఆ గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి భూ కమతానికి వెళ్ళి ఎవరి సాగులో ఉందనే వివరాలు నమోదు చేసుకునే రికార్డు. ఒకప్పుడు 32 కాలమ్స్ ఉండేటివి ఆ రిజిస్టర్లో. ఈ అడంగల్ లేదా పహాని అనే రిజిస్టర్లో 32 కాలమ్స్ ఉండేటివి. దాంట్లో భూమి సర్వే నెంబర్ నుంచి మొదలుకొని భూమి పట్టాదారెవరు, వాస్తవ సాగుదారెవరు, ఏ పంట వేశారు, ఆ పంట వివరాలు, పంటకి నీరెట్లా, శిస్తేంటి, అన్ని సమగ్రమైన సమాచారం ఈ రికార్డులో ఉండేది. సంవత్సరానికి ఒకసారి ఈ పహాని రాయటం అయిపోయిన తర్వాత జమాబందీ ప్రక్రియలో భాగంగా పై అధికారులు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు, తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి ఈ అడంగల్ పహానిని ఇన్స్పెక్షన్ చేసి సంతకాలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ కాపీ అధికారికంగా తయారయ్యేది. ఆ కాపీని మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. ఇదే అడంగల్ లేదా పహాని. ఇప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్లో రికార్డు రాయటం మొదలుపెట్టారో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ రోజున కేవలం ఆర్ఓఆర్ రికార్డే ఉంది తప్ప అడంగల్ పహాని రాసే ప్రక్రియ కూడా ఆగిపోయింది. మొత్తంగా ఒక భూమి ఏ సంవత్సరం ఎవరి సాగులో ఉంది అనే నిర్ధారణ చేసుకోవడానికి అధికారికంగా ఉపయోగపడే రికార్డ్ అడంగల్ లేదా పహాని. దీన్ని మొదట తయారు చేయడానికి కారణము భూమి శిస్తును వసూలు చేసుకోవడానికి. ఆ తర్వాత కాలంలో ఇది రకరకాల ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కావచ్చు, భూమి హక్కుల నిరూపణలో కావచ్చు, రకరకాల అవసరాల కోసం నేటికి కీలకంగా ఉపయోగపడే రికార్డు ఈ అడంగల్ పహాని. ఇక రెండో మాట వినపడుతుంటుంది ఎక్కువగా కేకే ల్యాండ్స్, కేకే భూములని, ఖరీజ్ ఖాతా అని మనం వింటూ ఉంటాం. ఏంటి ఖరీజ్ ఖాతా? రెవెన్యూ రికార్డులో కేకే అని కనపడితే దీని అర్థం ఏంటి? ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ కొన్నేళ్ల క్రితం వరకు అంటే దాదాపుగా 1950-60 వరకు కూడా భూమికి పన్ను కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు మనం బోలెడు చూస్తాం. శిస్తు కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు. ఆ శిస్తు కట్టలేరు కాబట్టి ఆ భూమిని ప్రభుత్వానికి ఇంకా వద్దని ఇచ్చేయటం. ఎప్పుడైతే ఆ భూమి పట్టా భూమి అయి ఉండి ఆ వ్యక్తి ప్రభుత్వానికి ఇచ్చేస్తారో దాన్ని ఖరీజ్ ఖాతా అంటారు. ఆ ఖాతా నుంచి తొలగించబడింది. ఒక పట్టాదారు ఖాతా నుంచి తీసివేయబడిన భూమి ప్రభుత్వ భూమి అవుతుంది. కొన్నేళ్ల తర్వాతనైనా, కొన్ని రోజుల తర్వాతనైనా ఆ పన్ను కనుక తిరిగి కడితే పూర్తి పన్ను చెల్లించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పట్టదారు పేరు మీద ఆ భూములు చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ భూమి ప్రభుత్వానికి వదులుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో దాన్ని కేకే ల్యాండ్, కేకే భూములు లేదా ఖరీజ్ ఖాతా అంటారు. ఇది ఖరీజ్ ఖాతాకున్న అర్థం. ఇక తర్వాత మనం ఎక్కువగా వింటున్న మాట లావణీ పట్టా, డి పట్టా, డి ఫామ్ పట్టా, డీకేటీ పట్టా, అసైన్మెంట్ పట్టా, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒకే కాగితం గురించి మనం వేరు పేర్లు. లావణీ పట్టా అన్నా, డి ఫామ్ పట్టా అన్నా, డీకేటీ పట్టా అన్నా, లేకపోతే అసైన్మెంట్ పట్టా అన్నా కేవలం ఒకే పట్టా గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూమి లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికో వ్యవసాయం చేసుకోవడానికో ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఇచ్చే పట్టానే డీఫామ్ పట్టా అంటాం. ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే తెలంగాణలో లావణీ నియమాల ప్రకారం పట్టాలు ఇస్తారు కాబట్టి లావణీ పట్టా. బిఎస్ఓ 15 ప్రకారం ఫారం డిలో భూమి లేని పేదలకు పట్టాలు ఇస్తారు కాబట్టి అది డీఫామ్ పట్టా. దరఖాస్తు పెట్టుకుంటే వచ్చే పట్టా కాబట్టి డీకేటీ పట్టా. డీకేటీ అంటే దరఖాస్తు అని అర్థం. అది ఇంగ్లీష్ పదంగా తెలుగు పదం. అట్లా దరఖాస్తు పట్టా. ఇది అసైన్మెంట్ అంటే ఒక వ్యక్తికి అసైన్ చేస్తున్న పట్టా కాబట్టి అసైన్మెంట్ పట్టా అని అర్థం. ఏవైతే డీఫామ్, డీకేటీ, అసైన్మెంట్, లావణీ పట్టాలు ఉన్నాయో ఏ వ్యక్తికి అయితే పట్టా ఇస్తారో ఆ వ్యక్తి ఆ భూమిని అనుభవించాలి. తరతరాలుగా తన వారసులకు వెళ్తుంది, కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేది చట్ట నియమం. ఇక మరొక మాట ఎప్పుడు ఉంటుంది, భూముల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి భూములు ఉన్నాయి చాలా వింటుంటాం మనం. భూదానని, సీలింగ్ భూములని, అటవీ భూములని, లేకపోతే సీలింగ్ మిగులు భూములని, ఇట్లా చాలా భూముల రకాలు వింటుంటాం. అసలు భూములు ఎన్ని రకాలు ఉంటాయి? భూములు
సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు, అంటే ఎప్పుడైతే భూముల్ని కొలిసి రికార్డులు తయారు చేశారో అప్పుడు తయారైన రికార్డులో మనకు కేవలం 2 రకాల భూములే కనబడతాయి. ప్రభుత్వము లేదా ఇనాం, ఇంకో 3వ కేటగిరీ అందులో రాదు. మరి అందుకే తెలంగాణలో సేత్వార్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆర్ఎస్ఆర్ కానీ, ఎస్ఎఫ్ఏ కానీ, లేదా మన డైగ్లాట్ కానీ మీరు తీసి చూసినట్లయితే జీ లేదా ఐ అని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. లేకపోతే తెలుగులో రాసేటప్పుడు సా లేదా ఈ అని ఉంటుంది. సర్కారు లేదా ఇనాము, గవర్నమెంట్ లేదా ఇనాం అని అంటుంది. జీ అంటే గవర్నమెంట్, ఐ అంటే ఇనాం. ఎక్కడైతే జీ అని ఉందో అదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఎక్కడైతే ఈ అని రాస్తుందో అది ఇనాము. మరి పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో అంటే జీ అని రాసుండి పట్టాదారు కాలంలో కనుక ఒక వ్యక్తి పేరు ఉంటే దాన్ని మనం పట్టాభూమిగా భావించాలి.